పార్టీ కమిట్మెంట్ మహిళల పట్ల. ఎక్కువ ఎంపీలు, ఎక్కువ ఖర్చు, పార్టీ గవర్నమెంట్ మీద బర్డెన్ పెరుగుతుంది అన్నది కూడా ఒక సమాజంలో ఉన్నది. అట్లా ఏం లేదు. కొత్త పార్లమెంట్ కెపాసిటీ అయితే ఎక్కువ ఉంది. 17 లక్షల నుంచి 18 లక్షల వరకు ఒక్క ఎంపీకి ఓటర్లు ఉన్నారు ఇప్పుడు యావరేజ్ అక్రాస్ కంట్రీ. ఓవరాల్గా యావరేజ్ తీస్తే 17 to 18 lakhs ఉన్నారు. దీని తర్వాత పెంచడం తర్వాత కూడా 11 లక్షల మంది ఉంటారు సుమారు. అదే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్కి కంపేర్ చేస్తే ఒక్క ఎంపీకి 1,00,000 మందే ఉంటారు. ఒక్క ఎంపీకి 1,00,000 మందే. సో ఇటువంటివన్నీ కూడా మీ ముందర పెడుతూ 30 సంవత్సరాలు నుంచి ఏదైతే బిల్లు, ఈ హిస్టారికల్ బిల్లు డిలే అవుతా పోతా ఉందో వివిధ రాజకీయ పార్టీల వల్ల అవన్నిటి కూడా ముగింపు పలుకుతూ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఫైనల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడన్నా కొంచెం సహకరిస్తే అపోజిషన్ పార్టీస్ వాళ్ళకే మంచిది. లేకపోతే మహిళల మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది మొగుల కన్నా. వాళ్ళు మర్చిపోరు తొందరగా. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇదేదో రాజకీయం కోసం చేస్తున్నారు, దేనికోసమో చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన పాపం ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్లో మహిళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికి ప్రతి ఇంటికి టాయిలెట్, జల్ జీవన్ మిషన్, ఇంటింటికి మంచినీళ్ళు తీసుకురావడం, మారుమూల ప్రాంతం, మారుమూల గ్రామం ఏది ఉన్నా కూడా ఆడ నుంచి అర్బన్ ఏరియాస్ వరకు ప్రతి ఇంటికి నీటి సౌకర్యం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ దేశంలో. టాయిలెట్ తీసుకొచ్చింది ఆయన, గ్యాస్ తీసుకొచ్చింది ఆయన. ఇవన్నీ మహిళల కోసం ఆల్రెడీ చేస్తున్నాడు ఆయన. సో ఇదేదో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం కాదు నరేంద్ర మోడీ మహిళల గురించి ఆలోచన చేయడం. ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అడ్రెస్డ్ సోషల్ బ్యారియర్స్, ఇంక్రీజింగ్ మెటర్నిటీ లీవ్. మెటర్నిటీ లీవ్ పెంచింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. బేటీ బచావో బేటీ పడావో ప్రమోట్ చేసింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మ్యారేజ్ యాక్ట్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చింది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. సో ఇట్ వాజ్ అ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఆఫ్ మిస్టర్ నరేంద్ర మోడీ సిన్స్ 2014 టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇది ఏదో రాజకీయాల కోసం కాదు, ఎలక్షన్లకు. ఇప్పుడు ఏమి ఎలక్షన్లు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోతుంది కూడా ఏమీ ఎలక్షన్లు లేవు. వాళ్ళు సంతోషపడాలి. Many governments discussed it, many promised it, but it is under the leadership of Narendra Modi that it has finally been delivered. నరేంద్ర మోడీ గారిని మహిళలు, ఈ దేశ మహిళలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. Another true movement that reflects the spirit of మోదీ హే తో ముమ్కిన్ హే. చెప్పండి బ్రదర్, ఇది ఒకటే మాట్లాడదాం ఇక టాపిక్. మళ్ళీ మీరు మారుస్తే మళ్ళీ మీరే ప్రామిస్ చేయాలి నాకు. లైక్ మోదీకి గ్యారంటీ, మీరు ఇది పబ్లిసైజ్ చేసినాకనే మీరు వేరే అడిగితే అవిటికి ఆన్సర్ ఇస్తా. ఇది ప్రామిస్ చేస్తేనే నేను అది వేరే ఆన్సర్ ఇస్తాను. డీలిమిటేషన్ కూడా నా లెక్క ప్రకారం ఉండబోతా ఉంది. పెరుగుతున్నాయి కదా సీట్లు పెరుగుతున్నాయి కదా, అంటే డీలిమిటేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. అంటే 2009లో కాంగ్రెస్ అనుకూలం కోసం చేసుకున్నారు వాళ్ళు. డీలిమిటేషన్ అనేది అది ప్రక్రియనండి, ప్రతి 15 ఏళ్ల కోసం చేసుకోవాల్సిందే. నాకు లక్ష్మణ్కి ఏం గ్యాప్ లేదు, ఎవడు ఏ లేఖలు రాయలేదు, నేను ఎవరితోటి ఏమనలేదు. నేను చిట్ చాటే చేయ. ఫస్ట్ ఆఫ్ ఆల్
నేను చిట్ చాట్ చేసినానే 9 ఏళ్లలో ఎన్నడైనా చిట్ చాట్ చేసినా అయినా ఏం రాసిందే నేనట పార్టీ వ్యతిరేక కలాపాలు నేను పార్టీ వ్యతిరేక కలాపాలు ఉంటే ఈ స్టేజ్ కింద నిండు ఉంటుందా నిజామాబాద్లో ఇక నేను పార్టీ వ్యతిరేక కలాపాలు చేస్తే మరి పార్టీకి అనుకూల కలాపాలు ఓటు చేతుడు తెలంగాణ చెప్పుండ్రి అటువంటి కంప్లైంట్ అరవింద్ ధర్మపురం మతిలేనోడే చేయగలుగుతాడు కూడా నేనంటే బూతులు మాట్లాడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ అయ్యారు ఏడైనా బూతులు మాట్లాడినాను కేసీఆర్ని తిట్టిన రోజులు కూడా నేను బూతు మాట మాట్లాడలే ఇప్పుడేం మాట్లాడతాను ఎవరు ఏ లేఖ రాయలేదు నేను ఏ చిట్ చాట్ చేయలేదు నా చిట్ చాట్లు కూడా గిట్లనే ఉంటాయి మైకుల ముందరనే ఉంటాయి చూస్తలేరా మీరు అందరికంటే దగ్గర ఇందూరు మీడియా చిన్న మీడియా కాదు కదా ఈ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద జిల్లా ఇది సైజులో పెద్దదే పొలిటికల్ కూడా పెద్దదే ఇగో నేను చూస్తున్నా ఓకే ఆర్మూరు రాకేష్ దగ్గరకు పోయి రాకేష్ నా తోబుట్టుతో సమానం ఆయన ఏజ్లో పెద్దగా ఉన్నా నాకన్నా పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది నేను ఎమ్మెల్యే అయిండు ఎమ్మెల్యే అయినప్పుడు రాకేష్ గారికి ఓపెన్గా నేను సలహా ఇస్తున్నా నా సోదరుడు ఆయన ఎమ్మెల్యే కాగానే ఏంది తేనె లెక్క ఈగలు మస్తు ఆలుతాయి ఈగ దగ్గర నీకు నువ్వు లీడర్వి నీకు బూత్ కార్యకర్తతో పని ప్రజలతో పని నో కోటరీ నో ఇన్నర్ సర్కిల్ నాకు ఇది కావాలి నాకు అది కావాలి నా కోటరీ ఇది ఎంపీ కోటరీ ఇది ప్రెషర్ ఉంటూనే ఉంటుంది అందరికి ఉంటుంది రాకేషే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకు కోటరీ లేదు మా సోదరుడు రాకేష్ కూడా అదే చెప్తా కోటరీ పెట్టుకోవద్దు అందరు వస్తారు అందరికి పని చేద్దాం ఆయన టుడే రాకేష్ రెడ్డి ఈజ్ అన్ ఐకాన్ ఇన్ తెలంగాణ బీజేపీ దెర్ ఇస్ నో డౌట్ పని చేస్తున్నాడు కాబట్టి మాట్లాడే సత్తా ఉంది కాబట్టి హెస్ బికమ్ ఎన్ ఐకాన్ ఇన్ తెలంగాణ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్ రాకేష్ నేను బీజేపీలోకి తీసుకొచ్చినాని పని చేసేటోడు దగ్గర ఓ వచ్చి సోది పెడతా ఉంటారు చాలా మంది ఆ సోది ఇప్పుడు మాకంటే నాకు చరిత్ర డి శ్రీనివాసు కథ కార్ఖానా పార్టీని నడిపించి పార్టీని గెలిపించిన చరిత్ర ఉన్నది మా కుటుంబంలో మాకు అలవాటు ఉన్నది ఆయన పాపం పాలిటిక్స్లో కొత్తగా వచ్చిండు సోది పెట్టేటోళ్ళు చాలా మంది జమ అవుతారు ఎమ్మెల్యే కాగానే ఆర్మూర్లో ఫస్ట్ టైం బీజేపీ ఎమ్మెల్యే మళ్ళా 2 చెవులు ఇచ్చిండ్రు ఒక చెవులు వినాలి ఒక చెవులు వదలాలి అది రాకేష్ చాలా స్మార్ట్ ఫెలో వెరీ స్మార్ట్ గై పెద్ద పెద్ద బిజినెస్లు చేసినోడు ఈజీగా అర్థం చేసుకుంటాడు మీరు దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఈ మీడియాలు బాగా ఛానల్ అయిపోయినాయి ఎవడో రిపోర్ట్ ఇవ్వాలి లాస్ట్ 15 రోజుల నుంచి కంటెంట్ లేదు రాకేష్ రెడ్డి మధ్యలో అరవింద్ మధ్యలో లక్ష్మణ్ అరవింద్ మధ్యలో ఈటల సంజయ్ మధ్యలో కిషన్ రెడ్డికి ఇంకోల మధ్యలో ఏమి గ్రూపులు లేవండి చిన్న చిన్న సమస్యలు ప్రతి పార్టీలు ఉంటాయి మీ ఛానల్లో కూడా ఉంటాయి చెప్పాలనా అన్ని ఛానళ్ళ చరిత్ర తెలుసు నాకు అన్ని ఛానళ్ళలో ఏమేమి ఉన్నాయి అన్ని తెలుసు రాజకీయాల్లో ఎందుకు రాయలేనా నేను రాస్తున్నంటే పెద్ద పెద్ద పేపర్ల కంటే ఎక్కువ ఉంది సబ్స్క్రిప్షన్ నాకు రాయమంటావా రాకేష్ రెడ్డి ఈజ్ ఎమర్జింగ్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ బ్రైట్ లీడర్ ఇన్ తెలంగాణ ఏమైనా ఉంటే మేమేం మాట్లాడుకుంటాం అక్కడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చిండు కాబట్టి ఆశావాహులు పెరుగుతారు పాత వాళ్ళని కొత్త వాళ్ళని బ్యాలెన్స్ చేయగలిగినంత ఆయన చేస్తున్నాడు చేయలేని మేం చేస్తాం అది మా ఇద్దరి మధ్యలో సమస్య అది నా బాధ్యత ఆయనకంటే ఎక్కువ బాధ్యత నాది అది నేను చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా ఆర్మూర్ ఇస్ అ స్ట్రాంగ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఫర్ బీజేపీ 2019 poll percentage for BJP was highest even in 2024.
పోల్ పర్సంటేజ్ ఇస్ హైయెస్ట్. మా దినేష్ 45,000 మెజారిటీ ఇచ్చినా అంటాడు. 45,000 మెజారిటీ ఇచ్చిన హైయెస్ట్ మెజారిటీ నిజామాబాద్ రూరల్ ఇచ్చింది. బట్ పోల్ పర్సంటేజ్ 54% ఇస్ ఫ్రమ్ ఆర్మూర్, 52 ఇస్ ఫ్రమ్ నిజామాబాద్ రూరల్. అంత స్ట్రాంగ్ సెగ్మెంట్లో ఆశావాహులు ఎక్కుంటారు, పంచాయతీలు ఎక్కుంటాయి. ఆయన తల జుట్టు పీక్కుంటాడు. అంటే ఆయన నా అంత అదృష్టవంతుడు కాదు కదా, నాకు జుట్టు లేదు పీక్కొని, తోడు పీకలేడు కూడా. సో అదేదో వస్తుంది, బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మాది, చేసుకుంటాం. మీరు జుట్టు పీక్కోకూడదు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎంత నోరు మూసుకొని ఉంటే వాళ్ళకే అంత మంచిది. అందులో తెలంగాణలో మీ లఫంగ చరిత్ర నాకంటే ఎక్కువలకు తెలియదు. మండల్ కమిషన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేనా? మండల్ కమిషన్ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేనా, అనుకూలంగా ఉండేనా? ఏం మాట్లాడతారు వాళ్ళు? చారిత్రకంగా బీసీలని అనగదొక్కాలనుకున్నదే కాంగ్రెస్ పార్టీ.